అతి పరిశుద్ధుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్యం, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి జాబ్నివ్వచ్చు, పనులు కానీ వ్యాపారాలు కానీ ఏదైనా ఆయన నీకు ఒక స్థానంలో నిన్ను ఉంచినప్పుడు ఆ స్థానంలో నువ్వు ఉండి దేవుని స్తుతించగలుగుతున్నావా? దేవుని ఆరాధించగలుగుతున్నారా? జాబ్ విషయంలో అయితే అక్కడ ప్రార్థన చేసుకోవటం కానీ, మరి నీ చుట్టుపక్కల ఉన్న వారికి దేవుని గురించి తెలియచేయటం కానీ, వ్యాపారమైన కూలి పనులు చేసుకుని ఏ పని చేసినా కూడా ఆ పనుల విషయంలో దేవునికి కృతజ్ఞత తెలుపుతున్నారా? మరి మరి దేవుని విషయాలు, దేవుని మాటలు ఏవైనా మరి నీ మరి ఉంటారు కదండి, నీ కొలీగ్స్ ఉంటారు కదా, అంటే మీతో పాటు పనిచేసే వారికి మీరు తెలియచేస్తున్నారా? మరి మీ చేసే జాబును బట్టి దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావం వస్తుందా? మీ పైన అధికారులు మరి ఆ అధికారులకు తెలియజేస్తున్నారు, మీ ప్రవర్తన అంతట్లో నమ్మకస్తులుగా ఉంటున్నారా? యథార్థంగా పనులు చేస్తున్నారా? మీ యథార్థతను బట్టి మీ ప్రవర్తన బట్టి మీ పై అధికారులు మీ మీద ప్రేమ, జాలి ఇవన్నీ మీ ఎడల కలుగుతాయి. ఆ విషయమై మనకు ఒక గొప్ప వ్యక్తిని మనకు పరిచయం చేశారు. మరి ఎవరు అంటే దానియేలు గారండి. దానియేలు గారు తను ఏం చేస్తూ ఉండేదంటే, మరి ఒక ప్రధాన మంత్రులలో ముఖ్యుడనమాట. చూడండి, మీకు నేను చూపిస్తాను. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం చూడండి. 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడేనని దానియేలుకు తెలుసుకొనెను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన్ను స్తుతించుచూ వచ్చెను. చూశారండి, అంటే మరి ఇక్కడ మనకి ఇట్టి శాసనం సంతకం అనగానే మరి మనకు అర్థం కావాలి కదా. అయితే అది 6వ అధ్యాయం మొదట్లో ఉంది చూడండి. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా, అంటే ఎవరండి? దర్యావేషు గారండి, రాజుగా ఉన్నారు. తన రాజ్యం అంతటిలో కూడా మరి అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. అయితే వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో కూడా దానియేలు ముఖ్యుడు. చూడండి, ప్రధానులు ముఖ్యమైన వాడు. ఎలా ముఖ్యమైన వాడండి? తను చేసే మంచి పనులు కానీ, తను ఏ స్థానంలో ఉంచారో యథార్థంగా పనిచేయట్లుగాను రాజు ముఖ్యమైన వాడిగా ఎంచారు. అయితే ప్రియమైన దేవుని వారలారా, మీరు చేస్తున్న పనుల్లో మీకు ఒక స్థానం అంటే ఏర్పాటు చేసినప్పుడు ఆ స్థానంలో నమ్మకస్తులుగా యథార్థంగా పనిచేస్తున్నారా? మీ యథార్థను బట్టి మీ పైన అధికారులు మరి మిమ్మల్ని ప్రేమించే మనసు దేవుడు వారికి ఇస్తారు. ప్రియమైన దేవుని వారలారా, అయితే ముఖ్యమైన వాడు, అయితే రాజు ముఖ్యమైన వాడిగా మరి దానియేలు గారు చూస్తున్నారని ఇక్కడ చూడండి. అధిపతులుగా ఉండుటకు 20 మంది అధిపతులను ఉన్నారనమాట. అక్కడ సైన్యాధిపతులు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉన్నప్పుడు దానియేలు మాత్రమే వీరందరికంటే ఎక్కువగా ప్రేమించేవారు రాజుగారు. ఎక్కువగా ప్రేమిస్తున్నప్పుడు వీళ్ళందరికీ అసూయ పుట్టింది. చుట్టుపక్కల పనిచేసే వారందరికి కూడా మరి దానియేలు మీద అసూయ పుట్టింది. ఏంటి మరి దానియేలు గారిని ఎక్కువగా ప్రేమించటం ఏంటి అని చెప్పేసి అసూయ పుట్టింది. ఈరోజు ప్రియమైన దేవుని వారలారా, మీరు చేస్తున్న పనుల్లో మరి మీరు నమ్మకస్తులుగా యథార్థవంతులుగా పనిచేస్తున్నప్పుడు మీకు శత్రువులు తయారవుతారు. మీకు విరుద్ధంగా తయారవుతారు. కానీ మీరు మీ వేలు మీ వెళ్ళిపోవాలి, యథార్థంగా బ్రతకాలి. దేవుని సువార్త ప్రకటన ఎందుకు ముఖ్యమైన వాడండి? రాజుకి ఎందుకు ముఖ్యమైన వాడంటే, యథార్థంగా ఉండేవాడు, రాజుతో సంభాషణ చేసేవాడు. ఏమని? దేవుని గురించి బోధిస్తూ ఉండొచ్చు, లేదా మరి ప్రార్థన చేయటం, దానియేలు గారు ప్రార్థన చేయటం మరి రాజుకు తెలిసి ఉండొచ్చు. మరి దేవుని గురించి ఎన్నోసార్లు పని చేస్తున్నా కూడా దేవుని గురించి మరి రాజుగారు చెప్తూ ఉండొచ్చు. అందుకనే తను చేసే ప్రార్థన, తను చెప్పే దేవుడి గురించి మాటలు కానీ, తను అక్కడ పనిచేస్తున్న తీరు కానీ రాజుకు నచ్చిందండి. అయితే వీళ్ళందరూ కుట్ర పన్నారు.
దానియేలు గారి మీద కుట్ర పన్నారు. ఏమని పన్నారండి? ఒక మాట తీసుకెళ్ళిపోయి రాజుకు చెప్పారు. ఏమని? రాజా, ఒక నెలంతయు ఇదిగో నీకు మాత్రమే ప్రార్థన చేయాలి, నీకు మాత్రమే ఏ కష్టం వచ్చినా మీకు మాత్రమే చెప్పుకోవాలి, ఏ దేవుని ప్రార్థించొద్దని. అంటే దానియేలు గారిని ఎట్లయినా సరే రాజుగారి చేత మరి దోషిగా చూపించాలి, బంధించి చేయాలి అని చెప్పేసి మరి వాళ్ళు నిర్ణయించుకున్నారండి. అనుకున్నప్పుడు మరి ఏం చేశారు? ఈ శాసనం రాయించారండి. ఈ శాసనం రాయటం కూడా దానియేలు గారికి తెలుసండి. ఏమని? ఇది తప్పితే సింహాల బోన్లో పడేస్తామని చెప్పారండి. అలానే ప్రియమైన దేవుని వారలారా, మీకు విరుద్ధంగా ఎంతోమంది ఉండొచ్చు. మీకు కష్టాలు రావాలని, మీకు బాధలు రావాలని మీ మీద మీ పై అధికారులకు ఎన్నో ఫిర్యాదులు చేయొచ్చు, ఎన్నో ఇబ్బందులు పెట్టొచ్చు మిమ్మల్ని. ఆయనను దానియేలు గారు మరి వెనకడుగు వేయలేదండి. ఇదిగో నన్ను చంపినా పర్వాలేదు, నా దేవుణ్ణి మాత్రం నేను ప్రార్థించుకోవాలి, నా దేవుణ్ణి నేను స్తుతించుకోవాలి అని చెప్పేసి చూడండి ఆ శాసనం ఇదిగో మరి 10వ అధ్యాయము 6వ అధ్యాయం 10 చూడండి. ఇట్టి శాసనము సంతకం చేయబడిన ఎట్టి శాసనం అండి? ఇదిగో మరి రాజుగారిని కాకుండా వేరే దేవుణ్ణి స్తుతిస్తే చంపివేయటం శాసనం తెలిసి కూడా మరి తన మేడ గదిలోకి వెళ్ళి మరి మోకాళ్ళని రోజుకి ఎన్నిసార్లు ముమ్మారు మీరు కూడా ఉదయం పూట పనులకు వెళ్ళే ముందు ప్రార్థన చేసుకొని ముందడుగేయండి. ఇలాంటి శత్రువులు ఉన్నా కూడా ఆ ప్రార్థన మిమ్మల్ని ఆపగలదు. మధ్యాహ్నం లంచ్ చేసే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకొని మీ ఆహారాన్ని భుజించండి. మరలా రాత్రికాల సమయంలో ప్రార్థన చేయండి. ఎవరైనా మీకు విరుద్ధంగా మరి మిమ్మల్ని మరి ఇబ్బందులు పెట్టాలని ఉన్నారేమో, నా దేవుడు వారి నుంచి రక్షించగలరు. నమ్మండి. మీరు మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడండి. దానియేలు గారు ఇది మరణం అని తెలిసి కూడా మరి దేవుని స్తుతించడం మొదలు పెట్టండి. ముమ్మారు చేతులెత్తి ప్రార్థన చేసేవారంట. ఎటువైపు ప్రార్థన చేశారండి? మేడగదిలో తూర్పు వైపున 2 కిటికీలు తెరిచి మరి యెరూషలేము అటువైపే ఉందండి. తూర్పు వైపున చేతులు చాచి ప్రార్థించేవారు. అయితే తూర్పు వైపున ఎందుకు అంటారా? సొలొమోను గారి మందిరము యెరూషలేములో కట్టారండి. అయితే మరి అక్కడ సొలొమోను గారు ఒక మాట చెప్పారు. మందిరం కట్టినప్పుడు, దేవా, ఎవరైతే ఈ మందిరం వైపు చేతులు చాచి ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థన మీరు ఆలకించండి, ఒకవేళ తప్పుదం చేస్తే క్షమించండి, వారికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరతలు మీరు తీర్చని ప్రార్థించినప్పుడు దేవుడు ప్రతి ఒక్క సమస్య నుంచి నేను తీరుస్తానని చెప్పారండి. అందుకనే దానియేలు గారు యెరూషలేము వైపు తూర్పు తట్టున్న యెరూషలేము వైపు కిటికీలో నుంచి 2 చేతులు ఎత్తి ప్రార్థించేవారు. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి అనుభవం, గోజాడుకునేవాడు, బ్రతిమలాడుకునేవాడు దేవుణ్ణి. మరి దానియేలు గారు ఈరోజు నీకు ఎన్ని ఇబ్బంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, మరి నువ్వు చేస్తున్న వృత్తిలో నీకు ఎంత నీకు విరుద్ధంగా తయారైనా నీ ప్రార్థనే నీ ఆయుధం. నీ ప్రార్థనలు నువ్వేవైతే ఎవరు విషయమైతే నువ్వు పెట్టావో వారి విషయం దేవుడు చూసుకుంటారు. కానీ వారి నిమిత్తం నీ పొరుగువారి నిమిత్తం, నీ శత్రువుల నిమిత్తం ప్రార్థన చేయండి. వారిని శిక్షించమని ప్రార్థన చేయొద్దు, వారిని క్షమించమని ప్రార్థన చేయండి. నీ ప్రవర్తన అంతలో యథార్థంగా ప్రవర్తించండి. మరి రాజుగారికి చూశారు, ఇక ప్రార్థన చేయటం, దానియేలు గారు ప్రార్థన చేయటం మరి వీళ్ళు చూశారండి. ఈ అధిపతులు చూసి రాజుగారికి వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేశారు. రాజా, ఇదిగో మీరిట్ట శాసనం పెట్టాక కూడా దానియేలు తన దేవునికి ప్రార్థిస్తుండు, బ్రతిమలాడుకుంటాడు అని చెప్పినప్పుడు అక్కడ ఎంతో మంది విరుద్ధంగా తయారయ్యారండి. కానీ రాజుకి ఇష్టం లేదు మరి దానియేలుని బంధించరు. కానీ మరి ఫోర్స్ చేస్తున్నారు. రాజా, ఇదిగో నీ అంటే ఇతను చెప్పిన మాట మరి దానియేలుని తీసుకురాపోతే వీళ్ళు కూడా వినరేమో అని తన మనసును కష్టపెట్టుకొని దానియేలుని తీసుకొచ్చారండి. తీసుకొచ్చినప్పుడు దానియేలుని సింహపు బోన్లో పడేశారండి. పడేసినప్పుడు నిజంగా వాళ్ళ ఆనందం, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. దానిని ఎలా అయినా మనం ఇదిగో మరి రాజుగారి చేతికి అప్పగించారు, రాజు శిక్షించాడు, మరి మరణానికి అప్పగించారని హ్యాపీగా పండగ చేసుకున్నారండి. కానీ దానియేలు గారి మాట విన్నా, ఆయన ప్రార్థన, ఆయన చెప్పిన వాక్యాలు విని ఆయన చేసిన ప్రార్థన మరి దర్యావేషు రాజుగారు చూశారండి. యథార్థంగా ప్రవర్తించాడు కాబట్టి దానియేలు మీద ప్రేమ పెట్టుకున్నాడండి. ఇంటికి వెళ్ళి ఉపవాసం ఉండి తన ఇంట్లో ఆనందం లేదు, నాట్యం లేదు, విందు లేదు. ఈరోజు నీ పైన నీ అధికారిని ప్రేమించగలుగుతున్నారా?
నువ్వు వారి యందు యథార్థంగా ఉన్నావా? నలుగురున్న చోట నీ దేవునికి మహిమ తెస్తున్నావా? ఘనత తెచ్చేలాగా మీరు మాట్లాడుతున్నారా? దేవునికి మహిమ ఘనత ప్రభావం వచ్చేలాగా మీ ప్రవర్తన ఉందా? ప్రియమైన సహోదరి సహోదరులారా, దయచేసి ఆలకించండి. దేవుని యందు నమ్మకస్తులుగా ఉండాలి. వేసినప్పుడు మరి చూడండి, రాజు రాజు పనివాళ్ళ కోసం తన ఆనందాన్ని వదిలేసుకున్నాడు. ఎంతగా దేవుని వాక్యాన్ని బోధించుంటే దానియేలుని ప్రేమించుంటాడండి. ఎంతగా యథార్థంగా ప్రవర్తించుంటే దానియేలుని ప్రేమించుంటాడండి. దానియేలుని తీసుకెళ్ళిపోయి సింహభవనంలో వేసినప్పుడు తనలో ఆ రాజుగారిలో ఆనందం లేదండి. ఆ రాత్రంతా బాధపడుతూ ఉన్నాడు. ఉదయం ఎప్పుడైపోద్దో, దానియేలు దగ్గరికి ఎప్పుడు వెళ్ళిపోదాం ఎంత ఆతృత పడ్డాడు చూడండి. దానియేలు గారు రాసిన గ్రంథము 6వ అధ్యాయము 19. తెల్లవారు జామున రాజు వేగిరమే లేచి సింహంలో గుహ దగ్గరకు త్వరపడిపోయెను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరంతో, రాజుగారు బాధపడుతున్నాడు. దానియేలుని ఇట్లా యథార్థంగా ప్రవర్తించాడు, నా యందు మరి నమ్మకస్తుడిగా ఉన్నాడు, ఇదిగో తన దేవుడిని ప్రార్థించేవాడు, ఆరాధించేవాడని, ఇదిగో చూడండి దుఃఖ స్వరంతో మరి రాగానే దుఃఖస్వరం దానియేలు అని పిలిచి అంటే సింహభోన్లు బాగా ఆకలితో ఉన్న సింహాలు పడేగానే ఎలా తింటాయో మనకు తెలుసండి. ఎముక కూడా మిగలకుండా ఎముక సహితం పిప్పిగా చేసి మింగగలవు ఆ సింహాలు. మరి రాజు ఎలా ఏ నమ్మకంతో గుహ దగ్గరికి వెళ్ళి ఇంకా బ్రతికున్నాడేమోనని ఎలా పిలిచారండి? నమ్మకం అండి. తన దేవుడు రక్షిస్తాడని నమ్మకం. ఈరోజు రాజుకున్న నమ్మకం మనకు లేకపోయింది. మనం జీవము గల దేవుణ్ణి నమ్ముకున్నాము, సైన్యములకు అధిపతిగా యెహోవాను ఆశ్రయిస్తున్నాము. మన కొరకు మరణించిన యేసు క్రీస్తు వారు ఈ సమస్తము మరి ఇదిగో మనల్ని భూమి మీద ఉన్న ఏ ఒక్కరు మనల్ని అంతగా ప్రేమించలేదే. ఎంతకంటే మన కొరకు మరణించే అంతగా మన దేవుడు ప్రేమించాడే, మన యేసుక్రీస్తు ప్రేమించారే. ఆయనను మనకు విశ్వాసం లేదు. ఇదిగో చూడండి, బయట వారికి విశ్వాసం ఉంది, రాజుకు విశ్వాసం ఉంది, ఎలాగైనా దానియేలుని బ్రతికిస్తాడని విశ్వాసం కలిగి ఉన్నాడు. అందుకే వెళ్ళిపోయి దానియేలు నిత్యము నీవు, ఇక్కడ ఒక మాట చూడండి, జీవము గల దేవుని సేవించువాడనైన దానియేలు అంటే నిత్యం జీవము గల దేవుణ్ణి ఆరాధించే దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా, రక్షించాడా అని అడుగుతున్నాడు. అంటే ఏ నమ్మకంతో వెళ్ళుంటారు? ఈరోజు నీకు ఎన్ని సమస్యలున్నా నా దేవుడు తీరుస్తారని నమ్మకం నీకు లేకపోయిందే. ప్రార్థనలో ఏదైనా ప్రార్థన చేస్తే పొందుకుంటావన్న విశ్వాసం నీకు లేకపోయిందే. బయట వారికి ఉన్న విశ్వాసం, నువ్వు దేవుడు నిన్ను ఒక స్థానంలో ఉంచారు, నువ్వు నమ్మకంగా ఉండు, కొంచెంలో నమ్మకంగా ఉండు, యథార్థమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచుతారు, దేవుడు నిన్ను హెచ్చించుతారు. ఓ యవ్వనరాలా, నువ్వు దేవుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నావేమో, నీకున్న జాబులు నలుగురితో దేవుని గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నావేమో. మనం సిగ్గుపడే పనులు చెయ్యట్లేదండి, కాలర్ ఎగరేసుకునే పనులు మనం చేస్తున్నాం. నిన్ను కాలర్ ఎగరేసుకునేలాగా చేస్తాడు నా దేవుడు. మనం నమ్మాలి. చూడండి, దానియేలు వెంటనే ఒక మాట చెప్పాడు. చూడండి, రాజు చిరకాలం జీవించునుగాక. ఎందుకన్నాడని? రాజు దానియేలుని ప్రేమిస్తున్నాడు. దానియేలు గారు కూడా రాజుగారిని ప్రేమిస్తున్నాడు. చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహాలు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడిని కాను కదా. నేను నా దేవుని దృష్టికి నేను యథార్థంగా ప్రవర్తించాను, మీ దృష్టికి కూడా నేను యథార్థంగా ప్రవర్తించాను కదా రాజా అని అడుగుతున్నారండి. దేవుని దృష్టి యందు యథార్థంగా ప్రవర్తించారు, నమ్మకస్తుగా ప్రవర్తించారు. అందుకని సింహాల బోన్లో వేసినా కూడా వాటి నోళ్లు దూతను పంపించి మూసారంట. ఈరోజు నువ్వు దేవునిలో యథార్థంగా నువ్వు బ్రతుకుతున్నా కూడా నీకు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, నీ యందు ఇగో మరి సింహం లాంటి నోళ్లు తెరుచుకొని ఉన్నా కూడా దూత నంపించి వాటి నోళ్లు మోయించగలరు. నీ ప్రతి సమస్య నుంచి నేను విడిపించగలరు. అది నువ్వు నమ్మాలి. దానియేలు నమ్మాడు, ముమ్మారు ప్రార్థన చేశారు. మరి అలాంటి విశ్వాసం మనకు లేదు. ప్రార్థన చేశారండి, రాజా మరి మీ అందుకు నేను నమ్మకంగా ఉన్నానా, లేకపోతే నేను ఏమైనా తప్పు చేశానా అని అడుగుతున్నాడండి. రాజు కూడా నువ్వు ఏ తప్పు చెయ్యలేదు,
నువ్వే తప్పు చేయలేదు. కానీ అక్కడ గొప్ప మెరాకిల్ అండి. ఏంటో తెలుసా? దానియేలుని రక్షించిన దేవుడు మరి దానియేలుని బట్టి, దానియేలు ప్రార్థన బట్టి, ప్రవర్తన బట్టి రాజు ప్రభుత్వం మొత్తం మార్చివేయబడిందండి. ఈరోజు నిన్ను ఏ స్థానంలో ఉంచారో, ఏ ఉద్యోగంలో ఉంచారో, ఏ పనుల్లో ఉంచారో నిన్ను బట్టి నీ పొరుగు వారంతా మారాలి, నీ పై అధికారులు మారాలి. దానియేలుని బట్టి మార్చబడిందండి. చూస్తారా? చూడండి 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 25 చూడండి. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించి సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఎలాగూ వ్రాయించినో, మీకు క్షేమావృద్ధి కలుగునుగాక, నా సమ్ముఖము నుండి నియమించిన ఇదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవముగల దేవుడు, ఆయనే యుగ యుగములుండువాడు, ఆయనే ఆయన రాజ్యం నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమటుకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్య కార్యములు చేయవాడు ఆయనే. సింహాల నోట నుండి ఈ దానియేలును రక్షించెను అని వ్రాయించెను. చూశారండి దానియేలు గారు చేసిన ప్రార్థన, దానియేలు గారు తను చేస్తున్న జాబులో మరి దేవుని గురించి ప్రార్థన, దేవుని గురించి వాక్యము ఎంతగా మరి మార్చివేయబడిందంటే రాజు, ప్రభుత్వం, రాష్ట్రం మొత్తం మార్చివేయబడిందండి. మరి రాజు మరి ఏమని దేవుని గురించి చెప్తున్నాడండి? జీవముగల దేవుడు, రక్షించగలడు, విడిపించగలడు, సింహాల నోళ్ళు మోయించగలడు, ఆశ్చర్య కార్యం చేయగలవాడు. వాళ్ళంతగా చెప్తుంటే ఎంత ఆనందమో తెలుసండి. మన దేవుడు గొప్పవాడండి, గొప్పవాడండి. రుచి చూడండి ఆయన్ని, ఈ గ్రంథాన్ని రుచి చూసి తెలుసుకోండి. మరి ఈరోజు నువ్వు ఉన్న జాబులో కానీ పనుల్లో కానీ నీ దేవుని గురించి అలా చెప్పగలుగుతున్నావా? నీ పై అధికారులు నీ ప్రవర్తన బట్టి వాళ్ళు కూడా దేవుని స్తుతించగలుగుతున్నారా? వాళ్ళు కూడా దేవుని వైపు తిరగలుగుతున్నారా? నీతో పాటు పనిచేసే వారికి సువార్త ప్రకటించగలుగుతున్నావా? సువార్త ప్రకటించటం అంటే అండి మందిరాలకి మరి సంఘాలు కట్టుకోవటమో, సంఘాల్లో లేచి నిలబడటమో కాదండి. ఎక్కడైతే 2-3 కూడి నా నామాన్ని స్మరణ చేస్తారో, నా నామాన్ని స్తుతిస్తారో వారి మధ్య నేనుంటాను. ఈరోజు నీ ఆఫీసుల్లో కానీ, నీ డ్యూటీల్లో కానీ, నీ పనుల్లో కానీ, నీ వ్యాపారాల్లో కానీ ఎక్కడైనాను నువ్వు సువార్త అనగా దేవుని మాటలు చెప్పగలుగుతున్నావా? నిన్ను బట్టి పక్కనున్న వాళ్ళు మొత్తం మారాలి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీకు ఒక స్థానాన్ని ఇచ్చారు. నిన్ను ఎంతగానో ప్రేమించి నీకు ఒక స్థానం ఇచ్చారే. మరి దేవుని మహిమపరచాలి కదా, దేవుని ఘనపరచాలి కదా. ఒకవేళ నీ పై అధికారులకు కానీ నీ తోటి వారికి ఏదైనా కష్టం వచ్చిందేమో, కష్టం వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. వారి కొరకు నువ్వు భారం కలిగే ప్రార్థన చేయాలి. ఎందుకంటే నీ బాధ్యత కేవలం నీ కొరకే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. ఏమని చెప్పి నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రార్థించు, నీ పొరుగువాడిని ప్రేమించు, నీ పొరుగువారి కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి. శిక్షించమని ప్రార్థన చేయొద్దండి, క్షమించమని ప్రార్థన చేయండి. అసలు దానియేలు గారు చేస్తున్న ప్రార్థన, ఇగో దానియేలు గారికి ఒక కళ వచ్చిద్దండి. ఒక కళ వచ్చినప్పుడు అది అంత్యకాల కళ. అది ఎవరెవరికి ఏ ప్రమాదం రాబోతుందో అని మరి తన కలగన్నాడండి. ఆ కళ వివరణ దేవుని చిత్తమైతే మరొకసారి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందండి. అయితే ఆ కలగన్నప్పుడు గాబ్రియల్ దూతొచ్చి ఆ కళ మరి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తన బలహీన స్థితిలోకి పడిపోయాడండి. ఆ బలహీన స్థితిలో ఉండి తన వారికి రాబోతున్న కష్టం కొరకు ఎలా ప్రార్థన చేశారో చూసారా? చూడండి ఎలా కష్టం కొరకు మరి ఎంత కష్టంలో ఎలా ప్రార్థన చేశారో చూడండి. దానియేలు గారు రాసిన గ్రంథము 9వ అధ్యాయము 18 చూడండి. నీ గొప్ప కనికరమును బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాము గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలవబడి ప్రార్థించటలేదు. మా దేవా, చెవియొగ్గి ఆలకింపుము. నీ కన్నులు తెరచి నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీదకి వచ్చిన నాశనమును, నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము. ప్రభువా ఆలకింపుము, ప్రభువా రక్షింపుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము.
నా దేవా, ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినమని వేడుకొంటిని. చూశారండి, తన వారికి రాబోతున్న కష్టం కొరకు ఎంత ప్రార్థన చేశాడో, ఎంత తగ్గించుకున్నాడో. మరి ఈరోజు నీ వారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ తోటి పనివారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? నీ పై అధికారి కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? చూడండి, నాకెందుకు వాళ్ళు నన్ను దూషించారు, నన్ను హేళన చేశారు, నన్ను అవమానపరిచారు అనుకోలేదండి. వారి కొరకు ప్రార్థన చేశారండి. ఎంతగా ప్రార్థన మీరు చూసారు కదా, ప్రభువా ప్రభువా ప్రభువా. నిజంగా అండి, మనం అలా ప్రార్థన చేయగలుగుతున్నామా? నిజంగా మన దేవుని పిల్లలమైతే, దేవుని చిత్తానుసారంగా బ్రతికితే మనలో హెచ్చించే స్వభావం రాదండి, మనలో తగ్గింపు స్వభావం వస్తుందండి. ఏ స్థితిలో ఉన్నా దేవుడిని ఎంతగా హెచ్చించినా నువ్వు తగ్గించుకో, నువ్వు తగ్గించుకో. తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడేవాడు తగ్గించబడును. ఈరోజు జాబు నేను కష్టపడితే వచ్చింది, ఈ కూలి పనికి పోతే డబ్బులు నేను కష్టపడితే వచ్చింది అనుకున్నవే. ఇదే జాబు లేక పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉన్నవారికి జాబులు రాలేదండి. కానీ దేవుడు ఎంతగానో ప్రేమించి నీకు జాబునిచ్చారే. పనులకి వెళ్ళినా కూడా పనులకి పిలవక, పనులు దొరక్క విదేశాలకు వెళ్ళే వాళ్ళు ఉన్నారండి, వేరే ప్రాంతాలకు పనులకు వెళ్ళేవన్నారండి. ఈరోజు నీ చేతిలో డబ్బులు వచ్చి నేను కష్టపడ్డాను. వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకి లేదండి పని. నీకు ఇచ్చిన పనిని బట్టి దేవుని స్తుతించు, మహిమపరచు, ఘనపరచు. అయితే వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేసినప్పుడు కానీ, నీ నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు కానీ, మరి నువ్వు యథార్థంగా దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తుండగానే ఏదైతే మోకాళ్ళ ప్రార్థన నువ్వు చేయటం మొదలుపెట్టావో, ఇదిగో నీ మాట నోటెమ్మటి, నీ తలంపు పుడుతుంది, ఇదిగో నోటెమ్మటి బయటకు వస్తుంది అనగానే తన దూతలను ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళు, ఇగో ప్రార్థన మొదలు పెట్టాడు, నువ్వు వెళ్ళు. చూడండి 9వ అధ్యాయం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చూడండి. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపను ఒప్పుకొనుచు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంటిని. నేను ఇలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానమైన గాబ్రియేలు ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఈ సంగతి నాకు తెలియజేసెను. ఎట్లానంటే, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడే చూడండి, విజ్ఞాపన చేయని ఆరంభించినప్పుడే ఇదిగో ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవల్లని ఆజ్ఞ బయలుదేరేనో. నువ్వు ఏవైతే చెప్పాలని నువ్వు మొదలు పెట్టావో వెంటనే దానికి మరి జవాబు చెప్పుటకు దేవుడు వెంటనే దూతను పంపించారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యందు చూడండి, దానియేలు అసలు బహుప్రియుడవు. దానియేలు ఎంత భయభక్తులు కలిగి ఉంటే బహుప్రియుడు అంటారండి. ఇక్కడ మనకు సాదృశ్యం అండి. మనం చేస్తున్న ప్రతి పనిలో నమ్మకస్తులుగా యథార్థవంతులుగా బ్రతుకుతున్నామో లేదో, ఇదిగో ఈ దానియేలు గారి మరి జీవితమే మనకు ఒక సాదృశ్యం అండి. తన చేస్తున్న పని వారి కొరకు, రాజు కొరకు, మరి తన దేశంలో వారి కొరకు ఇదిగో నమ్మకస్తుడిగా ఉన్నాడు. భారం కలిగి ప్రార్థన చేశాడు. తను చేస్తున్న పనిలో రాజుకు సువార్త ప్రకటించాడు. ఒకవేళ రాజు ఇగో దానియేలు సింహబోన్లో వేసిన తర్వాత, బయటికి తీసిన తర్వాత తన మీద నిజంగా అబద్ధమైన నేరం మోపారని, అసలు చూడండి, నేరం మోపారని ఎంతమంది అండి, రాజులు, మరి అధిపతులు, ప్రధానమంత్రులు, మరి సైన్యాధిపతులు, వీళ్ళందరూ ఉన్నారండి. కానీ ఇప్పుడు మనం ఉజ్జాంపుగా వేసుకుందామండి, ఒకవేళ సింహాలు ఉంటే ఎన్నుండొచ్చు? 4, 5, 10 కాదండి. ఇక్కడ మనకి ఇన్ని సింహాలని లేవు, కానీ మనం మెన్షన్ చేసుకోవాలండి. ఇక్కడ మనం ఓన్లీ మరి సైన్య అధిపతులు,
అనుకుంటే వాళ్ళు 120 మెంబర్స్ ఉన్నారండి. 120 మెంబర్స్ అనుకుంటే వారి భార్యలను వేశారంట, వారి పిల్లల్ని వేశారంట. భార్యలు అనుకున్నప్పుడు వాళ్ళు ఒక 120 మంది అనుకుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క పిల్లల్ని వేసుకున్న 120, మొత్తం 360 మంది. వాళ్ళు మరి అంతమంది ఇంకా ప్రధానమంత్రులు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. వాళ్ళని ఇంకా తెలియదండి. కానీ వాళ్ళు వేస్తుండగానే వాళ్ళు కింద పడే లోపల పట్టుకుని అంటే ఈ లెక్కన ఎన్ని సింహాలు ఉంటాయండి కానీ మన దేవుడు గొప్పవాడండి, సర్వశక్తిమంతుడండి. ఆయన ప్రేమ వెలకట్టలేనిదండి. ఆయన ప్రేమ అద్భుతం అండి. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నా కానీ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మనం అంటామే, తల్లిదండ్రులు ఒక మాట అనరు, నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావురా నన్ను, నేను చచ్చాక నన్ను అర్థం చేసుకుంటావా, ఎప్పుడు అర్థం చేసుకుంటావురా అంటే, మన చనిపోయిన తల్లిదండ్రులు చనిపోయాక నువ్వు అర్థం చేసుకున్నా వాళ్ళు రారండి. దేవుని ప్రేమ బ్రతికుండగానే మీరు అర్థం చేసుకుని చనిపోయాక దేవుని స్తుతించలేవండి. నిన్ను స్తుతించునా, జీవముతో ఉన్నప్పుడు మనం దేవుని స్తుతించాలి, దేవుని తెలుసుకోవాలి, దేవుని ఆరాధించాలి, ఆయన గణపరచాలి. భూమి మీద బ్రతికినంత కాలం కష్టపడి పని చేయండి, భయభక్తులు కలిగి కష్టపడి పని చేయండి, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతామండి. భయము, తప్పు చేస్తే శిక్ష వస్తుందని భయం అండి. భక్తి, మన ప్రతి అవసరం తీర్చబడుతుంది, మనకు తోడునని భక్తి కలిగి స్తుతించాలండి. ఇదేనండి మానవాళికి విధి. ప్రియ సహోదరి సహోదరా, నువ్వే జాబ్ చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, నీ పనిలో దేవుని మాటలు చెప్పండి, దేవుని స్తుతించండి. దేవుని చిత్తమైతే మీ పైన అధికారులకు హృదయం కూడా మారేలాగా ప్రార్థన చేయండి. మోకాళ్ళ ప్రార్థన కన్నీటను కంపల్సరీ అండి. ప్రార్థన చేస్తే సరిపోదండి, వాక్యాన్ని చదవాలి. వాక్యం అనగా దేవుని మాటలు, దేవుని చిత్తమని తెలుసుకోండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తూ బైబిల్ చదవకపోతే వ్యర్థమండి, బైబిల్ చదివి ప్రార్థన చేయకపోతే వ్యర్థమండి. బైబిల్ ఖచ్చితంగా చదవాలి, ప్రార్థన చేయాలి. మీరు చేస్తున్న ప్రతి పనిలో నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని సువార్త ప్రకటించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వాక్యం మన అందరిలో వినికిల్లో దీవించి ఆశీర్వదించబడను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.